హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నారద అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్నెట్ నారద. సో ఈరోజు మనం తెచ్చిన సమాచారం ఏంటంటే లేదు లేదు ఈరోజు మనం సమాచారాన్ని తీసుకొని రాలేదు. ఈరోజు ఈ నారద మీకు సమాచారాన్ని గుర్తు చేస్తున్నాడు. సో ఆ సమాచారం ఏంటంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే అవి మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి, మనసును తేలిక చేస్తూ మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంటుంది. అలాంటిది సంక్రాంతి. సంక్రాంతి వస్తుందంటే చాలు చిడతలు కొట్టుకుంటూ వచ్చేటువంటి హరిదాసులు, సన్నాయి వాయింపులతో గొంగిరెద్ది ఆడేటువంటి ఆటలు, ఇంట్లో అమ్మ ఎప్పుడు చేసేటువంటి దొండకాయ బెండకాయ కూరలే కాకుండా ఇన్ని రకాల వంటలు కూడా అమ్మకు వచ్చా అనిపించేటువంటి వంటకాలు, బుడి పిల్లల మీద చల్లేటువంటి రేగి పళ్ళు, ఎవరిది ఎప్పుడు ఎంత హైట్గా ఎగురుతుంది ఏంటని చెప్పేసి పోటీ పడుతూ ఎగరవేసేటువంటి గాలిపటాలు, ఎప్పుడు సంక్రాంతి వస్తుందా అని ఎదురు చూసేటువంటి కోడి పందాల రాజులు, రోజు ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక యావరేజ్ అమ్మాయి కూడా పెద్ద పెద్ద వాలుజళ్ళు వేసుకొని ఐశ్వర్యలాగా కనిపించేటువంటి అందాలు, సూర్యుడు రాకముందు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపడేసి ఆ కాలుతున్నటువంటి భోగి మంటల్లోంచి సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పడాలు, ఇంటి ముందు పెద్ద పెద్ద రథ ముగ్గులు, దాని మీద గొబ్బెమ్మలు, సెలవులకు తప్ప కనిపించని అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు అందరు కలిసికట్టుగా ఉండేటువంటి విలేజ్. దాన్ని గుర్తు చేసుకుందాం. సంక్రాంతి వచ్చిందంటే పంచికట్లు, దీపారాధన కుండీల కోసం, గాజు సీసాల సెట్టి కోసం, వీధిలో పెట్టుకునేటువంటి ముగ్గుల పోటీలు, పంపు సెట్ల దగ్గర అందరు కలిసి తాగుతూ ఊగుతూ కష్టాలని బాధలను అన్నిటినీ వదిలేసి బాబాయిలు, పిన్నిళ్ళు, అత్తలు, మామలు, కోడళ్ళు, కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు ఇవి ఉంటే చాలు జీవితం అంతా ఎంతో సంతోషంగా ఉంటుంది అనిపించేటువంటి పండుగ సంక్రాంతి. నాకైతే ఈ సంక్రాంతికి సిటీని అయితే వదిలేసి విలేజ్కి వెళ్ళి గోల చేస్తూ విలేజ్లో ఉన్న చిన్నతనాన్ని అంతా గుర్తు చేసుకుంటూ ఉండిపోతే ఆ ఆనందం, ఆ సంతోషం వేరే లెవెల్. సో నేనైతే మీకు ఇచ్చే సజెషన్ కాదు ఈ నారద మీకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే స్విచ్ ఆఫ్ సిటీస్. సో పండగలు అన్ని రోజులు ఈ సిటీని వదిలేసి మనం పల్లెటూరుకి వెళ్దాం. ఇంకా ప్రశాంతత ఉండాలంటే అక్కడ కూడా మన ఫోన్లు ఆఫ్ చేస్తే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. సో అది ఈరోజు ఈ నారద మీతో చెప్పాలనుకునేటువంటి సమాచారం. సో ఒక చెట్టు కింద నేను కూర్చొని మీ అందరితో మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తే నెక్స్ట్ నా మాటలు, నా సమాచారం వినడానికి మీరు ఒక్కరే కాదు, మీ మిత్రుల్ని, మీ సన్నిహితుల్ని కూడా ఇక్కడికి నాతో పాటు తీసుకొని రండి. అంటే మన ఛానల్కి తీసుకొని రండి. చాలా కబుర్లు నారాయణ అనుకుంటూ మీ ముందుకు తీసుకొని వస్తాను. అప్పటి వరకు నారాయణ అంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.